గైస్ 20 లక్షల క్యాష్ ప్రైజ్ అలాంగ్ విత్ గుడీస్. సో చెప్పాలంటే మనకి మెరిట్ సర్టిఫికేట్తో పాటుగా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది డైరెక్ట్గా నౌకరీ క్యాంపస్. సూపర్బ్ ఆపర్చునిటీ. ఎక్కువ మంది స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి షేర్ చేయండి. చాలా మంచి అప్డేట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వెల్కమ్ టు దిస్ ఇస్ విద్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఒక స్టూడెంట్కి ఫ్రెషర్స్కి యూజ్ అయ్యే కంటెంట్ అంతా కూడా ఈ పర్టికులర్ ఛానల్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, సర్టిఫికేషన్ ఆపర్చునిటీస్, నెక్స్ట్ ఫెలోషిప్స్, హ్యాకథాన్స్, ఫ్రీ కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఛానల్ రోల్ అయితే చేస్తాం కాబట్టి మిస్ అవ్వద్దు. సో గైస్, ఇప్పుడు ప్రజెంట్ నౌకరీ క్యాంపస్ వాళ్ళు ఒక ఎక్సలెంట్ కాంపిటీషన్ ఆర్ ఛాలెంజ్ని అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారని చెప్పొచ్చు. దానికి 20 lakhs వరకు కూడా మనకైతే క్యాష్ ప్రైజ్ అయితే ఉంది. దాంతోపాటుగా మెరిట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మీరు చాలా జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఓకే, ఈ డీటెయిల్స్ అని కూడా క్లియర్ కట్గా మీకు స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేసి ఎవరో ఒకరు మీ ఫ్రెండ్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్కి షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, లెట్ స్టార్ట్. గ్రేట్. ఇక్కడ చూస్తే మనకి నౌకరీ నుంచి మనకి స్కిల్ అప్ అండ్ స్టాండ్ అవుట్ ఇక్కడ నౌకరీ క్యాంపస్ నుంచి వచ్చింది యంగ్ టర్క్స్ అనేసి మాట ఈ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి మనకి చూస్ ఫ్రమ్ 7 డైవర్స్ స్కిల్ ట్రాక్స్ అండ్ ప్రూవ్ యువర్ మెరిట్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్కిల్ కాంటెస్ట్. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ స్కిల్ కాంటెస్ట్. ఎందుకంటే మన క్యాష్ ప్రైస్ చూడండి చాలా ఎక్కువ ఉంది, 20 lakhs. సో మిస్ అవ్వద్దు, చాలా మంచి అప్డేట్. ఎక్కువ మంది షేర్ చేయండి గైస్. ఓకే, సో గైస్ చూస్తే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అవైతే ఎన్రోల్ అయితే అవుతామన్నమాట. మీకు చూపిస్తాను అసలు ఏంటి ప్రాసెస్ అంతా కూడా. అబౌట్ ది కాంటెస్ట్లో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చేసారు చూడండి. స్టూడెంట్స్ కరెంట్లీ పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అంటే స్టూడెంట్స్ అంటే చదువుతున్న స్టూడెంట్స్ అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. దాంతోపాటుగా 2024 బ్యాచ్ పాస్డ్ అవుట్ బ్యాచ్ ఉంటారు కదా. సో BA, BCom, BSc, BTech, BBA, BCA అండ్ మోర్. సో ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ నుంచి ఉన్నారో సో వాళ్ళు కూడా ఫ్రెషర్స్ 2024 బ్యాచ్ వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అంటే సో చెప్పండి 2024 ఉంటుంది, 2025, 26, 27 వరకు కూడా చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకు ఒక యాప్టిట్యూడ్ రౌండ్ 1లో యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే వీళ్ళైతే పెడతారు. ఇది October 5th to 6th జరుగుతుంది. సో టెస్ట్ యువర్ ఎబిలిటీ టు అనలైజ్ ప్యాటర్న్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అని కూడా ఉంటాయట. 60 MCQs ఇస్తారు. 60 minutesలో మీరైతే కంప్లీట్ అయితే చేయాలి. సో టాప్ 30K స్టూడెంట్స్ మూవ్ టు సెకండ్ రౌండ్ అని మెన్షన్ చేశారు. సర్టిఫికేట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు ఇక్కడే. ఓకే, ఇంకా స్కిల్ అసెస్మెంట్ అంటే సెకండ్ రౌండ్కి వచ్చేటికి మనం కొన్ని స్కిల్స్ ఉంటాయన్నమాట. ఆ స్కిల్ డైవర్స్ ట్రాక్స్లో మీరు ఒక స్కిల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అది చూపిస్తాను మీకు కిందే ఉన్నాయి. ఓకే, ఆ స్కిల్ డ్రైవర్స్ ట్రాక్లోని మీకు ఒక 60 MCQs ఉంటాయి. క్వశ్చన్స్ 60 minutes మనకైతే కండక్ట్ చేస్తారు. 19th October ఈ కాంటెస్ట్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్కిల్స్ చూడండి, ఫస్ట్ కోడింగ్ ఉంది. ఈ కోడింగ్ మాట ఈ స్కిల్ సెట్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది. ఇంజనీరింగ్లో మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ మీద అయితే ఉంటుంది. ఇదేని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే డేటా అండ్ AI ఈ స్కిల్ ట్రాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ, సో మార్కెటింగ్ క్యాండిడేట్స్ దీనికి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ అంటే అకౌంటింగ్ వాళ్ళు దీనికి అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఫార్మాసిటికల్ అంటే ఫార్మా క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సేల్స్ అండ్ ఆప్స్ అంటే సేల్స్ అండ్ ఆపరేషన్ రోల్లోకి ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వాళ్ళు ఈ స్కిల్స్ అయితే సెలెక్ట్ చేసుకుని దాని మీద మీరు MCQs అయితే అటెంప్ట్ చేస్తారన్నమాట. ఓకే, వన్స్ అయిన తర్వాత ఈ విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తారు. వై దిస్ ఈజ్ అన్ అల్టిమేట్ ఆపర్చునిటీ అని ఎందుకంటున్నారంటే 20 lakhs క్యాష్ ప్రైజ్, రికగ్నైజ్డ్ మీ స్కిల్స్ని రికగ్నైజ్ అవుతుంది. మీ CV అండ్ విన్నింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేషన్ ఆర్ ఈ ప్రొఫైల్తో మీరు నౌకరీలో అప్లై చేస్తే వెంటనే మనకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి లాస్ట్ డే టు ఎన్రోల్ మీరు 4th October కల్లా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 5 to 6 అంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండ్ మనకైతే 5 to 6 Octoberలో ఉంటుంది. 11th Octoberలో మనకి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. 19th October వచ్చేటికి సెకండ్ రౌండ్ అయితే ఉంటుంది. 25th Octoberకి మెయిన్ విన్నర్స్ అయితే అనౌన్స్ అయితే చేసేస్తారు అనమాట. ఓకే, సో మంచి అప్డేట్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ FAQs అయితే చాలా ఉన్నాయి. అన్ని కూడా చూసుకుంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయితే అయిపోతాయి అన్నమాట. ఓకే, సో అప్లై చేయడం కోసం వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా లింక్ మీకు ఇచ్చేసి తర్వాత ఫస్ట్ ఎన్రోల్ ఫర్ ఫ్రీ మీద అయితే క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అంటే మీకు naukri.comలో కనుక అప్డేట్ ఉంటే ప్రొఫైల్ వెంటనే అయితే అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి గైస్. ఓకే, మంచి అప్డేట్. ఎక్కువ మంది స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.